బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.77% పోలింగ్ నమోదైంది. బెగూసరాయిలో అత్యధికంగా 59.82% నమోదు కాగా గోపాల్గంజ్లోనూ 59% దాటింది. ఇటు భోజ్పూర్లో 50, బక్సర్లో 51, నలందాలో 52, వైశాలిలో 53% దాటిపోయింది. ఉదయాన్నే సీఎం నితీష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భక్తియార్పూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారు. అలాగే లాలూ ఫ్యామిలీ కూడా ఓటు హక్కు వినియోగించుకుంది. పట్నాలోని పోలింగ్ బూత్కు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వచ్చి ఓటు వేశారు. వారి వెంట తేజస్వి యాదవ్ తల్లి రబ్రీదేవి, ఆయన సతీమణి రాజశ్రీ, సోదరి మీసా భారతి కూడా ఉన్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. సిమ్రీ, భక్తి యార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యాగఢ అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 121 స్థానాల్లో 1314 మంది బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్లో 3,75,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 10,72,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. తొలిదశ ఎన్నికల బరిలో ఇండీ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలతో పాటు 14 మంది మంత్రులు ఉన్నారు. రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక 2 సార్లు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, బీహార్లో పోలింగ్ అయితే కొనసాగుతోంది. సో ఎలాంటి పరిస్థితి నెలకొంది? అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందా? సమస్యాత్మక ప్రాంతాల దగ్గర ఎటువంటి బందోబస్తును నిర్వహించారు? సునీల్, ఇప్పటి వరకు 3 గంటల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్ ప్రకారంగా 59.82% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అత్యధికంగా గోపాల్గంజ్లో 58.17, భోజ్పూర్లో 50.08, బక్సర్లో 51.69, నలందాలో 52.32, వైశాలిలో 53.63%గా ఇప్పటి వరకు కూడా పోలింగ్ నమోదైంది. అయితే ఇంకా కూడా సమయం ఉన్న నేపథ్యంలో దాదాపు 70% వరకు కూడా పోలింగ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటిసారి 10 లక్షల ఓటర్లు ఎవరైతే నూతనంగా తమ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, నూతనంగా వారికి ఓటు హక్కు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈసారి ఓటింగ్ వేసేందుకు కొంత ఉత్సాహంతో ఉండడంతో ఈ యొక్క పర్సంటేజ్ పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఇప్పటివరకు అయితే బీహార్ మొదటి దశ ఎన్నిక ఏదైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇంకా అక్కడక్కడ క్యూ లైన్లోనే ఇంకా ఓటర్లు వేచి ఉన్నారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో 5 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తూ వచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో బీహార్ ఎన్నికలు కొనసాగిస్తామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈవీఎంలో మొరాయింపులు కావచ్చు, ఇతర ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలోనే బీహార్కి సంబంధించిన మొదటి దశ పోలింగ్ కొనసాగుతూ ఉంది. మరొక గంట సేపు సమయం ఉంది. ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ లైన్లలోనే ఇంకా ఓటర్లు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. 6 నుంచి 7 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో బీహార్ మొదటి దశ ఎన్నిక పోలింగ్ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. 70% పైగా ఈసారి పోలింగ్ శాతం నమోదవుతుందనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్. అయితే గోపి, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి మీద ఈరోజు దాడి జరిగింది. అండ్ కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఒడిదుడుకులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ పోలింగ్ శాతం కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఏ రకంగా సరళి ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా? గత ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే లేదు, తగ్గేటువంటి అవకాశం ఉందా? ఈసీ ఏం చెప్తోంది? గత ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలకు దాదాపు 10 లక్షల మంది నూతన ఓటర్లు వచ్చిన నేపథ్యంలో ఈ ఓటింగ్ సరళి ఏదైతే పర్సంటేజ్ ఉందో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ స్టేషన్స్కి బయట ఈ యొక్క ఘటనలు సంభవించడం జరిగింది. వాటన్నిటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ను అంటే అదుపు తప్పే పరిస్థితులు తీసుకురాకుండా వాటిని వెంటనే
కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇప్పుడు ఇంకా ఓటింగ్కు సమయం ఉన్న నేపథ్యంలో ఇది గత 2020 పోలింగ్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం ఎలక్షన్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఓటర్లు కూడా అదే రీతిలో అనేక చోట్ల కూడా ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. 4 కావస్తుంది ఇప్పటికీ, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లోనే ఓటర్లు ఉన్న నేపథ్యంలో సర్వసాధారణంగా ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాతనే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇంకా గంట సమయంలో లైన్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బీహార్ మొదటి దశ పోలింగ్ అంతా పూర్తయ్యేసరికి 7-8 అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదే రీతిలో ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం ఎలక్షన్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సునీల్. రైట్ గోపి.